ఒక ఎమ్మెల్యే స్థాయి ఎన్నిక కంటే ఇంకా ఎక్కువ ఒక రకంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం దృష్టిని ఆకర్షించిన ఎన్నికలాగా అది కనబడుతుంది. రేపు సాయంత్రం వరకు ప్రచారం ఉంది. నువ్వా నేనా అన్నట్టుగా అక్కడ ఉంది. ఒక రకంగా చెప్పాలి అంటే బాగా గుర్తుంటే మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు లాస్ట్ దశలో జనరల్ ఎలక్షన్స్కి ఒక ఏడాది ముందు 3 ప్రాంతాల్లో గ్రాడ్యుయేట్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 అప్పుడు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. రాయలసీమగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలో పులివెందుల నియోజకవర్గంలో కూడా టీడీపీకి స్వల్పంగా ఆధిక్యత వచ్చింది. అది ఇప్పుడు కొంత వైసీపీలో ఆ భయం కనపడుతోంది. జడ్పీటీసీఏ కావచ్చు, కానీ పులివెందుల సొంత మండలం, అక్కడ పోతే ఎలా అనే ఒక భయం అయితే కనపడుతోంది. అందుకనే రకరకాల ట్రిక్స్ ప్లే చేస్తూ ఉన్నారు. దాడులు జరుగుతున్నాయని, మమ్మల్ని చంపేస్తారంటని, లేకపోతే మా మీద ఏదో కుట్ర జరుగుతుందని, ఇలాంటివన్నీ రకరకాలుగా వాళ్ళు చేసేవన్నీ అవతల వాళ్ళు చేస్తారేమో అనే రకంగా ప్రచారం చేస్తున్నారు. అది వైసీపీకి అలవాటే కదా. సో ఇలాంటి నేపథ్యంలో పులివెందుల జడ్పీటీసీ ఎన్నికకు ఎందుకు అంత ప్రయారిటీ వచ్చింది అనే దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఈ మధ్య వాళ్ళ లాయర్ల లీగల్ సెల్ సమావేశం పెట్టినప్పుడు ఏదో యాప్ పెడుతున్నాం ఒకటి, మీకు ఎవరి మీద ఎలాంటి ఒపీనియన్ ఉన్నా లేకపోతే ఎవరు బెదిరించినా కార్యకర్తలను కానీ లేకపోతే ఎవరినైనా అధికారుల్ని ఆ యాప్లో అప్లోడ్ చేయండి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటి సంగతి చూస్తామని చెప్పేసి అదే బెదిరింపు తెలంగాణలో కూడా కేటీఆర్ చేస్తున్నారు. ఏ ఒక్క అధికారిని వదిలేది లేదు, అందరి సంగతి చూస్తాం అని చెప్పి చేస్తున్నారు. అధికారులు అందరినీ అలా బెదిరిస్తే వీళ్ళు అధికారంలోకి వచ్చినా ఈ అధికారులే ఉంటారు. మహా అయితే అటు వాళ్ళని ఇటు వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసుకోగలరేమో కానీ మొత్తాన్ని కట్టగట్టి ఇళ్ళకైతే పంపలేరు. మీ వల్ల కాదు, ఆ రాష్ట్రంలోనే ఉంటారు. మహా అయితే ఒకళ్ళిద్దరిని లూపులలో పెడతారేమో, అది కూడా ఎక్కువ మందిని పెట్టలేరు. అందరినీ లూపులలో పెడితే పరిపాలన ఎవరు చేయాలి? కాబట్టి ఎందుకు ఈ రకమైన బెదిరింపులు? అవగాహన లేకపోతే జనం పిచ్చోళ్ళు, కార్యకర్తలు పిచ్చోళ్ళు, మనం చెప్తే అబ్బో నిజమే మనవాళ్ళు అధికారంలోకి వస్తే సంగతి చూస్తారని నిజంగా నమ్మేస్తారనుకుంటున్నారు. నథింగ్ డూయింగ్. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఎస్పీలుగా ఉన్నవాళ్ళు ఇప్పుడు ఎస్పీలుగా ఉన్నారు. ప్రమోషన్ల మీద కొంతమంది డిఐజీలు కూడా అయ్యారు. పోస్టింగులు ట్రాన్స్ఫర్లు ఉంటాయి అంతే, ఎక్కడికి పోరాళ్ళు ఏదో రూపంలో తిరిగి వచ్చి మళ్ళీ ఇట్లాగే ఉంటాయి వాళ్ళ బాధ్యతలు. అందువల్ల ఇవి ఎందుకు జరుగుతున్నాయి, ఎందుకు ఈ బెదిరింపులు అనేది ఒకటైతే ఇవాళ ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. ఇవాళ రాఖీ పౌర్ణమి, అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ఒక ప్రతీక. సో ప్రతి సంవత్సరం మనం చూస్తాం జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిల గారు రాఖీ కట్టేవారు. బహుశా ఒక 3 ఏళ్ల నుంచి లేదనుకుంటా, అంతకుముందు కట్టేవారు. అవి టీవీలో చూసేవాళ్ళం, ఫోటోలు పేపర్లో ఫోటోలు వచ్చేవి. అవి ఇక్కడైతే కాస్త పెద్ద పండగలాగానే చేస్తారు. నిజంగా కూడా తెలంగాణలో ఎక్కువ రాఖీ పౌర్ణమిని చాలా పెద్ద పండగలాగా చేస్తారు. మరి కేటీఆర్ గారికి కవిత గారు వెళ్ళి రాఖీ కట్టడం, దాన్ని ఒక పెద్ద ఉత్సవంలాగా చేయడం, ఇదంతా టీవీలో చూసేవాళ్ళం మనం. ఇవాళ అది లేదు. అక్కడ జగన్కి ఆయన చెల్లి కట్టలేదు, ఇక్కడ కేటీఆర్కి చెల్లి కట్టలేదు. ఎందుకని? కేసీఆర్ గారికి మాత్రం ఆయన తోబుట్టువులు వచ్చి రాఖీలు కట్టి వెళ్ళారు, భారీగా మంచిగానే జరిగింది. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది రాజకీయాల్లో? సో ఇటువంటి కొన్ని ఆసక్తికరమైన అంశాలు మాట్లాడడానికి